अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन। तमाम तारीफ़ें अल्लाह की, समस्त स्तोत्राలు సకల లోకములకు ప్రభువు, పాలకుడు, పోషకుడు, సర్వ సృష్టికర్త, యజమాని అయిన అల్లాహ్కి మాత్రమే చెందుతాయి. సోదరులారా, ఈ సందర్భంగా మీ ముందు చెప్పే ఉన్నవాన్ అంశము ముస్లిం మరియు మోమిన్ మధ్య వ్యత్యాసం. ప్రతి ముస్లిం, ప్రతి మోమిన్ తప్పకుండా అర్థం చేసుకుని ఆచరించవలసినటువంటి అంశం. ఎందుకంటే ఈ దునియాలో అనేక మంది ముస్లింలు, చాలామంది, అందరూ కూడా మేము మోమిన్లమే అనుకుంటున్నారు. అసలు ముస్లిం యొక్క స్థాయి వేరు, మోమిన్ యొక్క స్థాయి వేరు అనే విషయాన్ని గ్రహించలేకపోతున్నారు. అందుకే ఇన్షాల్లా ఈ అంశం చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను, అర్థం చేసుకోవాలి. మరి ఈ అంశానికి సంబంధించి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ మజీద్లో సూరా అల్ హుజరాత్ 49వ సూర ఆయత్ నంబర్ 14-15 చెప్తున్నాడు. నేను ప్రారంభంలో ఈ 2 ఆయతులు పుట్టించాను. ఈ ఆయతులు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్తున్నాడు, మేము విశ్వసించాము అని పల్లెవాసులు అంటున్నారు. ఓ ప్రవక్త, వారికి ఇలా చెప్పు, నిజానికి మీరు ఇంకా విశ్వసించలేదు, కానీ వ్యతిరేక ధోరణిని మానుకుని లొంగిపోయాము, ఇస్లాం స్వీకరించాము అని మాత్రం అనండి. వాస్తవానికి విశ్వాసం ఇంకా మీ హృదయంలో ప్రవేశించలేదు. మీరు గనక అల్లాహ్కు, ఆయన ప్రవక్తకు విధేయత చూపితే ఆయన మీ కర్మల ప్రతిఫలంలో ఏమాత్రం కోత విధించడు. నిశ్చయంగా అల్లాహ్ క్షమాశీలి, దయాశీలి అని చెప్పండి అంటున్నాడు. అల్లాహ్ను, ఆయన ప్రవక్తను దృఢంగా విశ్వసించి తరువాత ఎలాంటి సందేహానికి తావీయకుండా ఉంటూ తమ ప్రాణాలతో అల్లాహ్ మార్గంలో పోరాడేవారే విశ్వాసులు, వారే సత్యవంతులు అంటాడు. ఈ ఆయత్ను సరైన విధంగా మనం పరిశీలిస్తే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ ఆయత్లో ఒక ముస్లిం మరియు మోమిన్ మధ్య చక్కని వ్యత్యాసాన్ని చెప్పాడు. ఏంటి? మీరు కేవలం నోటి మాటతో అల్లాహ్ను, ఆయన ప్రవక్తను విశ్వసించాము అని అన్నంత మాత్రాన మీరు మోమిన్లు అయిపోయినట్టు కాదంటున్నాడు. మీరు ఇస్లాంని అంగీకరించారంతే, ముస్లిం అయ్యారంతే అంటాడు అల్లాహ్. మరి ఎప్పుడు మోమిన్ అవుతారు? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ ఆయతలో ప్రధానంగా 4 విషయాలు చెప్పాడు. అవేంటి? 1, ఈమాన్ హృదయంలో ప్రవేశింపజేసుకోవాలి. 2, అల్లాహ్ను, ఆయన ప్రవక్తను దృఢంగా విశ్వసించాలి. 3, అల్లాహ్ను, ఆయన ప్రవక్తను దృఢంగా విశ్వసించిన తర్వాత ఎలాంటి సందేహానికి తావీయకుండా ఉండాలి, అనుమానం అనేది ఉండకూడదు. 4, తమ ధన ప్రాణాలతో అల్లాహ్ మార్గంలో పోరాడాలి, జిహాద్ చేయాలి. ఎవరిలో అయితే ఈ 4 ఉంటాయో వారు మోమిన్లు, వారే సత్యవంతులు. చాలా క్లియర్గా చెప్పాడు. కాబట్టి సోదరులారా, ఈ యొక్క ఆయతను అర్థం చేసుకుంటే ముస్లిం మరియు మోమిన్ ఎవరనేది చాలా క్లియర్గా అర్థమైపోతుంది. అసలు ఈ ఆయత ఎప్పుడు అవతరం జరిగింది, దీని యొక్క సందర్భం ఏంటి అనే విషయాన్ని మనం పరిశీలించినట్టయితే దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు బను అసద్ అనే ఒక తెగ వచ్చింది. అరణ్యవాసుల యొక్క తెగ. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు వారి యొక్క చేతుల మీదుగా ఇస్లాం అంగీకరించిన వారు వీళ్ళు. అంగీకరించిన తర్వాత మేము ఈమాన్ తెచ్చేసాము, మోమిన్లు అయిపోయాము అన్నారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకి ఈ విషయం నచ్చలేదు. వెంటనే వహీ అవతరణ జరిపించాడు. ఓ ప్రవక్త, వారికి ఇలా చెప్పండి, వారు ఇంకా విశ్వాసులు కాలేదు, ఎందుకంటే వారి హృదయంలో ఇంకా ఈమాన్ పూర్తిగా ప్రవేశించలేదు అని చెబుతూ ఈ 4 విషయాలు చెప్పాడు. ఈ 4 విషయాలు హృదయంలో చేరితే, ఈ 4 విషయాలు వారి ఆచరణలో ఉంటే మోమిన్ అని. అల్లాహు అక్బర్. అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అయితే నేను ఇప్పుడు మిమ్మల్ని ఒక చిన్న ప్రశ్న అడుగుతున్నా, మనం మోమిన్లమా ముస్లింలమా? చెప్పండి, మనం మోమిన్లమా ముస్లింలమా? ముస్లిం కాదా? ఇమాం ఇబ్నే కతీర్ రహిమహుల్లాహ్ వారు చెప్తున్నారు, ప్రతి మోమిన్ తప్పకుండా ముస్లిం అవుతాడు.
అలాగే ప్రతి ముస్లిం మోమిన్ కాడు. ప్రతి ముస్లిం మోమిన్ కాడు. ఎప్పుడవుతాడు? అల్లా సుబ్హానహు వ తఆలా ఏ విషయాలైతే ఇక్కడ చెప్పాడో వాటిని అమల్లో పెట్టినప్పుడు అవుతాడు అన్నారు. కాబట్టి సోదరులారా, ఈ 4 విషయాల్ని ప్రతి ముస్లిం తప్పకుండా ఆచరించాలి. ఎందుకంటే దైవభక్త మూస వారు చెప్తారు, లా యద్ఖులుల్ జన్నత ఇల్లా మోమిన్. ఎవరు ఏ ముస్లిం అయితే మోమిన్ అవుతాడో అతను మాత్రమే స్వర్గంలోకి ప్రవేశిస్తాడు. మోమిన్ కానంత వరకు ఎవరు స్వర్గంలోకి వెళ్ళలేరు అని. మరి మనం మోమిన్ కావాలా లేదా? అల్హమ్దులిల్లాహ్, మోమిన్ అవ్వాలి కదండి. కాబట్టి ఈ 4 విషయాలని ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి. వీటిలో మనం ఉన్నామా లేదా? వీటి గురించి ముహద్దీసులు ఏం చెప్తున్నారు ఇన్షాల్లా నేను చెప్పడం ప్రయత్నిస్తాను, గ్రహించండి సోదరులారా. ఇక్కడ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మొదటి విషయం ఏం చెప్పాడు? ఈమాన్ హృదయములో ప్రవేశింప చేసుకోవాలి, హృదయంలో ఉండాలి. ఇమాం ఇబ్న్ కసీర్ రహిమహుల్లా వారు చెప్తున్నారు, సూర అన్ఫాల్ 8వ సూర ఆయత్ నంబర్ 2, దీని యొక్క తఫ్సీర్ ప్రకారం ప్రతి మనిషిలోని ఈమాన్ అనేది పెరుగుతూ ఉంటుంది, తగ్గుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఈమాన్ తగ్గుతుందో అప్పుడు ప్రధానంగా 2 విషయాలు అమలు చేయాలి అన్నారు. ఒకటి ఏంటి? ఖురాన్ పారాయణం చేయాలి, ఖురాన్ పఠించాలి. రెండవది సత్కార్యాలు చేయాలి. ఖురాన్ పఠించాలి, సత్కార్యాలు చేయాలి. సత్కార్యాలు అంటే నమాజ్, జకాత్, రోజా, హజ్, సత్కార్యాలు చేయాలి. తద్వారా ఈమాన్ మరలా పెరుగుతుంది అన్నారు ఒక విషయం. రెండవ విషయం అదబ్బు ఔర్ తదబ్బు. అదబ్బు అంటే ఖురాన్ పఠించడం, చదవడం. తదబ్బుర్ అంటే దాని యొక్క లోతుల్లోకి వెళ్ళడం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఒక వాక్యాన్ని అవతల జరిపించాడు, అందులో సత్య అసత్యాల గురించి పరిశీలన చేయాలి. తద్వారా అతని యొక్క హృదయము అల్లాహ్కి ఆకర్షణ అవుతుంది అన్నాడు. తద్వారా అతనిలో ఈమాన్ పుడుతుంది, బలంగా నాటుకుంటుంది అన్నాడు. ఈ 2 విషయాలు. కాబట్టి సోదరులారా, ప్రతి ముస్లిం కూడా ఈ విషయాల పట్ల పరిశీలన కలిగి ఉండాలి, ఆచరించడానికి ప్రయత్నించాలి. ప్రయత్నిస్తే ఈమాన్ పుడుతుంది. ఎందుకంటే ముస్లిం చాలామంది ఉంటారు ఈ దునియాలో, చాలా మందిలో ఈమాన్ ఉంటుంది, విశ్వాసం ఉంటుంది. నామకహ ముస్లింలు మాత్రమే ఉంటారు. మీరు గ్రహించండి, పెద్ద పెద్ద గెడ్డాలు ఉంటాయి, జుబ్బాలు ఉంటాయి, చుర్మాలు పెట్టుకుంటారు, అత్తర పొంగుంటారు, మెల్లో వేసుకుంటారు. మోమిన్లు అనుకోకండి, వాళ్ళు ముస్లింలు. నామకహ పేరుకు మాత్రమే. రేషన్ కార్డులో మాత్రం రిజర్వేషన్ ప్రకారం వాడు ఈ ముస్లిం ఆ ముస్లిం అని చెప్పుకోబడతాడు అంతే. కానీ అల్లాహ్ దృష్టిలో మోమిన్ అయిన వాడికే ప్రతిఫలం ఉంటుంది. మోమిన్ కాని వాడికి ఎలాంటి ప్రతిఫలం లేదు. ఈ దునియాలో వాడు ఎన్ని వేషాలు వేసినా. సోదరులారా, ఈ విషయం అర్థం చేసుకోండి. ఇమాం అహ్మద్ బిన్ హంబల్ రహిమహుల్లాహ్ వారు చెప్తున్నారు, సత్కార్యాల ద్వారా ఈమాన్ పెరుగుతుంది, పాపాల ద్వారా చిన్ని తెలిసి తెలియని లోపాలు పాపాల ద్వారా ఈమాన్ తగ్గుతుంది. ఏ వ్యక్తి అయితే అత్యంత ఎక్కువగా అల్లాహ్ని ఆరాధిస్తూ ఉంటాడో అంతే ఎక్కువగా అతనిలో ఈమాన్ బలపడుతుంది. చూడండి సోదరులు, ఈమాన్ మనిషిలో హృదయంలో జనింపచేసే విషయాలు. ఇంకా మనం పరిశీలించినట్టయితే ఉమర్ బిన్ ఖత్తాబ్ రజియల్లాహు అన్హు వారి యొక్క సీరత్ ప్రకారం మనకు తెలుస్తుంది, ఆయన తరచుగా తన సహచరులను పిలిచి, రండి మనం కాసేపు మన ఈమాన్ని పెంచుకుందాం అనేవారంట. ఏ విధంగా పెంచుకునేవారు? అల్లాహ్ యొక్క స్మరణ ద్వారా, జిక్ర్, దువా, దీని ద్వారా ఈమాన్ని పెంచుకునేవారు. సామూహికంగా ఈమాన్ వస్తుంది, బలపడుతుంది అని చెప్పేవారు. అదేవిధంగా అబ్దుల్లా బిన్ రవాహా రజియల్లాహు అన్హు ఆయన యొక్క సీరత్లో కూడా ఉంది. అయితే ఒక వ్యక్తి అడిగినప్పుడు ఆయన చెప్తున్నారు ఏంటి అంటే, ఈమాన్ ఎలాంటిది అంటే ఒక ముస్లిం యొక్క హృదయంలో ఏ విధంగా అయితే మనం ఒక పొయ్యి మీద బాగా నీటిని వేడి చేస్తామో
ఆ నీరు ఏ విధంగా అయితే దాని యొక్క స్థితిగతులు, దాని యొక్క రూపాలు మారుతూ ఉంటుందో, ఒక ముస్లిం యొక్క హృదయంలో కూడా ఈమాన్ అదే విధంగా మారిపోతూ ఉంటుంది అన్నారు. మరి ఎప్పుడు అది స్థిరంగా ఉంటుంది అంటే దైవ నామస్మరణ, జిక్ర్ ద్వారా మరియు నమాజ్ ద్వారా, దైవ ఆరాధన ద్వారా అది స్థిరంగా బలపడుతుంది. అదేవిధంగా హసన్ అల్ బసరీ రహిమహుల్లాహ్ వారు చెప్తున్నారు, ఈమాన్ విశ్వాసం అనేది కేవలం నోటి మాటతో మనం ఆశ పెట్టుకుంటే రాదు. అంతరంగకంగా స్థిరమైనటువంటి ఆచరణ చేయడం వల్ల ఈమాన్ వస్తుంది అన్నారు. ఇంకా చాలామంది ఉలమా చెప్పే మాట ఏంటంటే, అల్లా యొక్క గుణ విశేషణ అస్మాఉల్ హుస్నా, దీన్ని తెలుసుకోవడం వల్ల, అల్లా యొక్క దయ వల్ల, అల్లా పట్ల భయభక్తులను తెలుసుకోవడం వల్ల, ఖష్యత్తును తెలుసుకోవడం వల్ల ఈమాన్ వస్తుంది, బలపడుతుంది. చూడండి, ఉదాహరణకి అల్లా యొక్క నామాలు 99 ఉన్నాయి, మనందరికీ తెలుసు కదండి. అందులో ఒకటి ఏంటి? అర్-రహ్మాన్. అర్-రహ్మాన్ అంటే కరుణామయుడు. ఎలాంటి కరుణామయుడు? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ భూమి మీద అల్లాహ్ని ఆరాధించకపోయినా, ఇంకా ఈ భూమి మీద మహాపాపాలు చేసిన వారినైనా, దుర్మార్గులనైనా, ప్రతి ఒక్కరిపైన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కారుణ్యం పెడతాడు. అంత కరుణామయుడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకి మరొక పేరు ఏముంది? అర్-రహీం. అర్-రహ్మాన్, అర్-రహీం. అర్-రహీం అంటే కరుణ చూపేవాడు. అంతిమ దినాన ఎంతమంది అయితే ఈ భూమి మీద మానవులు ఉంటారో అందరూ అష్షర్ మైదానంలో నిలబెట్టబడతారు. అప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అర్-రహ్మాన్ కాస్త అర్-రహీం అవుతాడంట. అంటే కరుణామయుడు కాస్త కరుణ చూపేవాడు అవుతాడు. ఎవరిపై కరుణ చూపుతాడు? ఎవరిపై అల్లాహ్ కరుణ చూపుతాడు ఆ దినాన? కేవలం విశ్వాసంపై. అల్లాహు అక్బర్. కేవలం విశ్వాసంపై, మరెవ్వరిపై కూడా అల్లాహ్ యొక్క కరుణ ఉండదు. ఆ దినాన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎంత కఠినంగా ఉంటాడంటే, మనం ప్రవక్తల యొక్క చరిత్ర, ఆ దినాన ప్రవక్తల యొక్క చరిత్ర చదివితే ప్రవక్తలు ఒక్కొక్కరు అభిప్రాయాలు ఎలా ఉన్నాయనే విషయం కితాబు తౌహీద్ చదవండి, బుక్లో ఉంటుంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చాలా ఉగ్రంతో ఉంటాడంట. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కేవలం విశ్వాసులను తప్ప మరెవ్వరిని కూడా జన్నతులకు పంపడు. కేవలం మోమిన్ని తప్ప అందరినీ భయంకరమైన కాటిలోకి పంపించేస్తారు. ఈ రెండు విషయాల పట్ల, అల్లాహ్ నామాల పట్ల తెలుసుకుంటే, దాని మీద పరిశీలన చేస్తే, అల్లాహ్కి 99 పేర్లు ఉన్నాయండి. ప్రతి పేరుకి ఒక ఘనత ఉంది, అల్హమ్దులిల్లాహ్. కానీ వీటి పట్ల పరిశీలన చేస్తే ఈమాన్ పుడుతుంది అన్నాడు. ప్రతి పేరుని పట్ల మనం ప్రతి పేరుకి ఒక జుమ్మా బయాన్ అవుతుంది. కాబట్టి అల్హమ్దులిల్లాహ్ పరిశీలన చెయ్యాలి, తజ్కియా చెయ్యాలి, ఈమాన్ పుడుతుంది. ఇంకా చాలామంది ఉలమా చెప్పే మాట, కఠినమైనటువంటి హృదయానికి మరణాన్ని, ఆ పరలోకాన్ని గుర్తు చేసుకోవడం వల్ల, తరచుగా గుర్తు చేసుకోవడం వల్ల ఈమాన్ లోపల పడుతుంది. సత్యవంతులు సజ్జనులతో వారి యొక్క మషూరాలో వారితో తిరుగుతూ ఉంటే ఈమాన్ ఉత్తేజితం అవుతుంది. చూడండి సోదరులారా, ఇంకా ఉలమా చెప్పే మాట ఏంటి తెలుసా? ఈమాన్ అనేది హృదయంలో నాటబడి ఒక చిన్న మొక్క. దాన్ని నాటిన తర్వాత దైవ ఆరాధన, సక్రమమైనటువంటి నమాజ్, 5 పూటల టైం ప్రకారం, జిక్ర్, దువా అనే నీటిని ఆ మొక్కపై ఎల్లప్పుడూ పోస్తూ ఉండాలి అన్నారు. తద్వారా అది ఒక మహావృక్షమై అతని యొక్క జీవితాన్ని సుగంధభరితం చేస్తుంది. ఈమాన్కి అన్ని విషయాలు చెప్పడం జరిగింది సోదరులారా. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చెప్పారు తెలుసా? ఈ ప్రళయానికి ముందు ఈ దునియా అంతా ఫిత్నాలమయమైపోద్ది అన్నారు. ఫిత్నాలమయమైపోద్ది.
విశ్వాసులు సైతం, మోమిన్లు సైతం ఈ ఫిత్నాల మయంలో పడిపోతారట. అసలు మనం ఫిత్నాలో ఉన్నామా, ఇది ఫిత్నా అనే విషయాన్ని కూడా గ్రహించలేరట. అలాంటి సమాజం వచ్చేస్తుంది. ఉదయం ఈమాన్ తీసుకుంటే సాయంత్రానికి ఈమాన్ పోద్దంట. సాయంత్రం ఈమాన్తో ఉంటే మళ్ళా తెల్లవారి ఉదయానికి ఈమాన్ పోద్దంట. అలాంటి పరిస్థితి ప్రభావాలు సమాజం వస్తుంది అన్నారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. మోమిన్లు సైతం, విశ్వాసులు సైతం ఈ మాట మాట్లాడటం వల్ల, ఈ మెసేజ్ ప్రజలకు చెప్పడం వల్ల ఇది ఫిత్నా అయిపోతేమో అనే విషయాన్ని కూడా గ్రహించలేరట. ప్రస్తుత కాలం అలాగే ఉంది. మనం పరిశీలిస్తే ఈ జమానా అంతా అలాగే ఉంది, ఫిత్నాల జమానా అయిపోయి ఉంది. కాబట్టి ఇలాంటి రోజులు వస్తాయి. మీరు ఏం చేయాలి? మీ ఈమాన్ని కాపాడుకోవడం చాలా కష్టతరం అవుతుంది. కాబట్టి మీరు ఏం చేయాలంటే సమయానికి నమాజ్ని ఆచరిస్తూ, జిక్ర్ చేస్తూ, దువా చేస్తూ, సబరు వహించి మీ ఈమాన్ని మీరు కాపాడుకోండి అని అల్లాహ్. కాబట్టి సోదరులారా, ప్రతి ముస్లిం, ప్రతి విశ్వాసి అర్థం చేసుకోండి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్పినటువంటి 4 విషయాలు నేను మీ ముందు ఒకటి చెప్పాను. రెండోది ఏంటి? అల్లాహ్ను, ఆయన ప్రవక్తను దృఢంగా విశ్వసించడం. దీని గురించి ఉమర్ బిన్ ఖత్తాబ్ రజియల్లాహు అన్హు వారు చెప్తున్నారు, దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు జిబ్రీల్ అలైహిస్సలాం వారు వచ్చారు. వచ్చి, ఓ దైవ ప్రవక్త, ఈమాన్ అంటే ఏంటి అని అడిగారు. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్తున్నారు, అల్లాహ్ను, ఆయన దూతలను, ఆయన ప్రవక్తలను, గ్రంథాలను, అంతిమ దినాన్ని, పరలోకాన్ని, మంచి చెడులపై ఖదర్ పెట్టడం, నమ్మకం కలిగి ఉండడమే ఈమాన్ అన్నారు. అబుల్ హసన్ అస్ఆరీ రహ్మతుల్లాహి వారు ఇంకా చాలామంది పండితులు చెప్పే విషయం ఏంటంటే, అల్లాహ్ను, ఆయన ప్రవక్తను దృఢంగా విశ్వసించడం అంటే వారి యొక్క ఉనికిని విశ్వసించడం ఒకటే కాదు, వారి యొక్క ఉనికిని తెలుసుకోవడం ఒకటే కాదు, అల్లాహ్ హుకుమ్ని, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సాంప్రదాయాన్ని, సున్నతిని ఉన్నది ఉన్నట్టు అంగీకరించి విశ్వాసం పెట్టడం. ఈ 2 విషయాల్లో, ఖురాన్ మరియు సహీహ్ హదీసుల విషయాల్లో మనకి ఇష్టమున్నా లేకపోయినా మన యొక్క తలలను వాటి ముందు వచ్చడమే అల్లాహ్ను, ఆయన ప్రవక్తను దృఢంగా విశ్వసించడం అంటే. మరి ఈరోజు ప్రజలు ఎలా ఉన్నారండి? ఈ రెండు విషయాల్లో ప్రజలు ఎలా ఉన్నారు? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో ఒకటి చెప్తుంటే ఒకటి చేస్తున్నారు. కల్లాపై ఈమాన్ ఏముంది? ఉదాహరణకి అల్లాహ్ ఏం చెప్తున్నాడు? ఇన్నని అనా అల్లాహు లా ఇలాహా ఇల్లా అనా ఫఅబ్దుని వఅకిముస్ సలాత లిజిక్రి. సూరా తాహా 28:14. చాలా స్పష్టంగా చెప్పాడు అల్లాహ్ ఈ వాక్యంలో. ఇది ఆజ్ఞ, అల్లాహ్ ఆజ్ఞ. ఇన్నని అనా అల్లాహు లా ఇలాహా ఇల్లా అనా ఫఅబ్దుని వఅకిముస్ సలాత లిజిక్రి. నిశ్చయంగా నేనే అల్లాహ్, నేను తప్ప మీకు మరొక ఆరాధ్యుడు లేడు. కాబట్టి నా జ్ఞాపకార్థమై మీరు నమాజును స్థిరపరచండి అన్నాడు. వా ఇలాహుకుమ్ ఇలాహు వాహిద్ లా ఇలాహ ఇల్లా హువర్ రహ్మానుర్ రహీం. అనంత కరుణామయుడు, అపార కృపాకరుడు అయిన అల్లాహ్ తప్ప మీకు మరొక ఆరాధ్యుడు లేడు అన్నాడు. ఇలాంటి తౌహీద్ యొక్క వాక్యాలు ఖురాన్లో అనేకమైన ఉన్నాయి. మరి ప్రజలు ఏం చేస్తున్నారు? ఇబాదత్ అనే విషయం వచ్చినప్పుడు ప్రజలు ఏం చేస్తున్నారు? అల్లాహ్ ఇబాదత్ పక్కన పెట్టేశారు. వాళ్ళకి నచ్చినటువంటి ఔలియాలను, బాబాలను, ఇంకా బ్రతుకున్న వారిని, చనిపోయిన వారిని, సమాధుల్ని, ఆటల్ని, వీటిని తీసుకొచ్చి అల్లాహ్కి సాటి కల్పిస్తూ భయంకరమైనటువంటి షిర్క్ చేస్తున్నారు కదండి. నిజమా కాదా? నిజమే కదా. భయంకరమైన షిర్క్ చేస్తున్నారు. అల్లాహ్ ఖురాన్లో చాలా స్పష్టంగా చెప్పాడు, ఇన్నహు మన్ యుష్రిక్ బిల్లాహి ఫఖద్ హర్రమల్లాహు అలైహిల్ జన్న వమా వాహున్ నార్ వమా లిజాలిమిన్ మిన్ అన్సార్. ఎవరైతే అల్లాహ్కి సాటి కల్పించారో అల్లాహ్ వారికి జన్నతు నిషేధం చేశాడు, స్వర్గం నిషేధించాడు. వారి నివాసం నరకము, దాని యందు రక్షణ అందించేవాడు ఎవడూ లేడు అన్నాడు. ఎంత స్పష్టంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తౌహీద్ గురించి, షిర్క్ గురించి చెప్పినప్పటికీ ప్రజలు ఎలా ఉన్నారు? అల్లాహ్పై ఈమాన్ ఎక్కడుంది? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చెప్పారు? కుంతుం ఖైర ఉమ్మత్ ఉఖ్రిజత్ లిన్నాస్ తఅమురున బిల్ మారూఫ్
మీరు మానవుల్లో ఉత్తమమైన సమాజం, మంచిని ఆదేశిస్తారు, చెడును నిర్మూలిస్తారు. కాబట్టి ఏం చేయాలి? జ్ఞానవంతులు మంచిని చెప్పడానికి ప్రయత్నించాలి. కుల్ ఇన్ కుంతుమ్ తుహిబ్బునల్లాహ్ ఫత్తబిఊని యుహబ్బిబుకుముల్లాహు వ యగ్ఫిర్ లకుమ్ దునూబకుమ్ వల్లాహు గఫూరుర్ రహీం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్తున్నారు, మీరు నిజంగా అల్లాహ్ని ప్రేమిస్తున్నారా? అయితే ముందు నన్ను అనుసరించండి, అప్పుడు అల్లాహ్ మిమ్మల్ని ప్రేమిస్తాడు, మిమ్మల్ని క్షమిస్తాడు. ఆయన అమితంగా క్షమించేవాడు, అమితంగా ప్రేమించేవాడు. ఇక్కడ దైవ ప్రవక్త అనుసరణ అనే విషయం వచ్చేటప్పటికి ప్రవక్త ఏం చెప్తున్నారు? మీరు నిజంగా అల్లాహ్ని ప్రేమిస్తే ముందు నన్ను అనుసరించండి. మరి ప్రజలు ఏం చేస్తున్నారు? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అనుసరణ పక్కన వాళ్ళకి నచ్చిన ఇమాములను అనుసరణ తీసుకున్నారు. వాళ్ళకి నచ్చిన, వాళ్ళు మెచ్చిన, వాళ్ళ తాత ముత్తాతలు ఏదైతే చెప్పారో వారి యొక్క అనుసరణ తీసుకున్నారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అనుసరణ ఏది? దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అనుసరణ ఏది? ఏం చెప్పినా కానీ మేము ఆ మసలకులో ఉన్నామండి, మేము ఈ మసలకులో ఉన్నామండి, మా గురువులు ఆ మసలక్ గురించి చెప్పారు, ఈ మసలక్ గురించి చెప్పారు, ఈ ఫిక్ గురించి చెప్పారు, ఆ ఫిక్ గురించి చెప్పారు. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మసలక్ ఏది, ఫిక్ ఏది? ఎవరైనా ఆలోచించేశారా? ఈ ప్రపంచంలో దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఉన్నది ఉన్నట్టు ఎగ్జాక్ట్ అనుసరించేవారు ఎవరన్నా ఉన్నారంటే వారు ఎవరో తెలుసా? మన్హజే సలఫ్, సలఫే సాలిహీన్ అనుసరించేవారు. స్వయంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ మాట చెప్పారు, నా తర్వాత 3 తరాల వరకు ఇస్లాం ప్యూర్గా ఉంటుంది అన్నారు. ఏంటి ఆ 3 తరాలు? సహబాలు, తాబాయిలు, తబే తాబాయిలు. 3 తరాల వారిని మనహజే సలఫ్ అంటారు. ఆ సలఫ్ వారు ఏమైతే ఆచరించారో, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కాలంలో ఏమైతే ఆయన చూశారో, అవి జరిగాయో, అవి హదీసుల రూపంలో మన ముందు పెట్టారో, వీటిని అల్హమ్దులిల్లా అనుసరించాలండి. అల్లాహ్ను, ఆయన ప్రవక్తను దృఢంగా విశ్వసించడం అంటే అది. అల్లాహ్ ఆజ్ఞను, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అనుసరణ. వాటి ముందు మన తలలు మనకి ఇష్టం లేకపోయినా ఉంచేయాలి. అల్హమ్దులిల్లా ఈ 2 విషయాలు ఉండాలి ప్రతి ఒక్క. అప్పుడే ఒక ముస్లిం మోమీన్ అవుతాడండి. ఒక ముస్లిం మోమీన్ అవ్వాలి అంటే ఇవన్నీ చేయాలి. అదేవిధంగా 3వ విషయం ఇక్కడ ఏం చెప్పబడి ఉంది? అల్లాహ్ను, ఆయన ప్రవక్తను దృఢంగా విశ్వసించిన తర్వాత ఎలాంటి సందేహానికి తావీయకుండా ఉండాలి. ఇన్నమల్ ముమినూన అల్లదీన ఆమను బిల్లాహి వ రసూలిహి సుమ్మ లం యర్తాబు అని ఇక్కడ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆయతులో చెప్తున్నాడు. సుమ్మ లం యర్తాబు, ఈ ఒక్క పదం ఉంది కదా, ఈ పదబంధం ఎలాంటిదంటే అల్హమ్దులిల్లా ఒక ముస్లింని పరిపూర్ణమైనటువంటి మోమిన్ యొక్క స్థాయికి తీసుకెళ్ళిపోద్దంట. ఎందుకంటే దీని అర్థం అలా ఉంది. విశ్వసించిన తర్వాత సందేహానికి తావీయకూడదు, అనుమానం అనేది లేదు, వాడు మోమిన్ అవుతాడు. చూడండి, దీనికి సంబంధించి ఒక చిన్న చక్కని ఉదాహరణ చెప్తాను. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మేరాజ్ గగనయాత్రకు వెళ్ళొచ్చిన తర్వాత ఆ విషయాలు అక్కడ ఉండే వారికి చెప్పారు. అక్కడ ఉండేటువంటి ముష్రికులు ఏం చేశారు? ఆ విషయాన్ని హేళన చేయడం ప్రారంభించారు. ఏంటి, ఒక్క రాత్రిలో మీరు మక్కా నుంచి బైతుల్ ముఖద్దీస్కి వెళ్ళిపోయారా? అక్కడ నుంచి 7 ఆకాశాలకు పైకి వెళ్ళిపోయి మళ్ళీ తెల్లవారు వచ్చేసారా? హేళన. అప్పుడే ఇస్లాంని అంగీకరించినటువంటి కొంతమంది యువకులు ఆ హేళనలో సందేహంలో పడ్డారంట. ఇమాం ఇబ్న్ కతీర్ రహిమహుల్లాహ్ వారు యొక్క తఫ్సీర్ సందేహంలో పడ్డారు. వాళ్ళే హజరత్ అబూబకర్ రజియల్లాహు అన్హు వారి దగ్గరికి వచ్చి, ఓ అబూబకర్, ఇది విన్నావా అంటారు. ఏంటి విషయం అంటే, ఎవరైనా కానీ మక్కా నుంచి బైతుల్ ముఖద్దీస్కి ఒక రాత్రిలో వెళ్ళి మరలా తిరిగి రాగలరా అంటారు. ఎందుకు? మక్కా నుంచి బైతుల్ ముఖద్దీస్ సుమారు 1500 కిలోమీటర్లు అండి. వెళ్ళి వచ్చే జర్నీ ఎంతంటే 3000 కిలోమీటర్లు. వెళ్ళి రాగలరా ఆ రోజుల్లో? రాలేరు. చెబుతారు. అయితే ఇది విను, ముహమ్మద్ ప్రవక్త అని నువ్వు చెప్తున్నావు కదా, ఆయన మక్కా నుంచి బైతుల్ ముఖద్దీస్కి వెళ్ళడమే కాదు, అక్కడి నుంచి 7 ఆకాశాల పైకి మేరాజ్ గగనయాత్రకి వెళ్ళి
మరలా తెల్లవారు లేచి ఇంటికి వచ్చేసారంట. ఇది నువ్వు నమ్ముతావా? అబూబకర్ రజియల్లాహు అన్హు అంటారు, ఈ మాట దైవ ప్రవక్త నోటి నుంచి వచ్చిందా? అవును, విశ్వసించే మొహమ్మదే చెప్తున్నాడు అంటే ఏమంటారు తెలుసా? అయితే నేను నమ్ముతున్నాను, ఇందులో ఎలాంటి సందేహం నాకు లేదు. అయితే నేను నమ్ముతున్నాను, ఈ మాటలో నాకు ఎలాంటి సందేహం లేదంటాడు. అల్లాహు అక్బర్. అప్పుడే ఆయనకి సిద్దిక్ అనే లఖబ్ వచ్చింది. ఇక్కడ అర్థం చేసుకుంటూ చూడండి, ఇదే మాట అప్పుడే విశ్వసించినటువంటి ముస్లింల దగ్గరికి వెళ్తే వారు అనుమానంలో పడ్డారు. ఇదే మాట అబూబకర్ రజియల్లాహు అన్హు వారి దగ్గరికి వెళ్తే ఆయన ఏమన్నారు? సందేహం లేదన్నారు, నాకు ఎలాంటి సందేహం లేదు. ఒక మోమిన్కి ఒక ముస్లింకి మధ్య వ్యత్యాసం అంటే ఇదే చెప్తున్నారు. ముస్లింలు జనరల్గా కొన్ని విషయాల్లో అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉంటారు. ఒక మోమిన్ అది ప్రవక్త నోటి నుంచి వచ్చిందంటే సాధ్యము కానిదైనా సరే ఎలాంటి సందేహం ఉండదు మోమిన్కి. అదే ఒక ముస్లింకి మోమిన్కి ఉండే వ్యత్యాసం. కాబట్టి ప్రతి ముస్లిం కూడా మోమిన్ అయిపోవాలి. ఎందుకంటే మనం పరిశీలించినట్టయితే ఈ దునియాలో చాలామంది మోమిన్ కాకపోతే కనుక చాలామంది ఇలాంటి కుఫర్ చేసేవాళ్ళు, ఇతాత్ కోల్పోయే వాళ్ళ మాటలు విని గుమ్రా అయిపోయే అవకాశం ఉంది ఈ దునియాలో. మన మీడియా, ఎందుకంటే మీడియా చాలా ప్రమాదకరంగా ఉంది కదా. మనం పరిశీలించినట్టయితే చూడండి, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం హదీసులు కొన్ని ఉంటాయి. వీటిని చాలామంది, కొంతమంది నమ్మరు, కొంతమంది తిరస్కరిస్తారు, కొంతమంది హేళన చేస్తారు. ఒక మోమిన్ వీటి పట్ల ఎలాంటి విద్వేషం కలిగి ఉండడు, సందేహం కూడా ఉండదు వాడికి. ముస్లిం మాత్రం సందేహపడిపోతాడు. చూడండి, ఉదాహరణకి ఒక హదీస్, కొన్ని హదీసులు వివరిస్తారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్తారు, ఒంటె మూత్రము కొన్ని అనారోగ్యాలకి చికిత్స అన్నారు. కలోంజీ గింజల ద్వారా షిఫా ఉంది అన్నారు. నల్ల జీలకర్ర ద్వారా స్వస్థత కలుగుతుంది అన్నారు. ఇలా చాలా విషయాలు చెప్పారు. వీటిని కొంతమంది నమ్మరు ఈ హదీసులు. ఏంటి ఒంటె మూత్రము అనారోగ్యానికి చికిత్స ఏంటి? చాలామంది నమ్మరు. మీడియాలో కూడా చాలా జరుగుతూ ఉంటాయి, వింటూ ఉంటాం. ఇంకా ప్రవక్త ముహమ్మద్ వారు చెప్తున్నారు, సమాధి శిక్షలు ఉన్నాయి. నువ్వు చనిపోయిన తర్వాత సమాధిలో నిన్ను ప్రశ్నించడం జరుగుతుంది. మా రబ్బుక, మా నబియుక, మా దీనుక. నీ ఆన్సర్ సరిగ్గా రాకపోతే అక్కడి నుంచి నీకు ప్రారంభమైపోతుంది జహన్నమ్ అన్నారు. ఇంకా ప్రతి మనిషిని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన కబర్ నుంచి లేపుతాడు, అంతిమ దినాన నిలబెడతాడు. కొంతమంది ఈ విషయాన్ని నవ్వుతారు, హెల్ప్ చేస్తారు చాలామంది. వీళ్ళని ఏమంటారు తెలుసా? కిరి హదీస్ అంటారు, ముస్తహజిఊన్ అంటారు. దైవ ప్రవక్త విధేయత కోల్పోయినవాడు, కుఫర్ చేసేవాడు. ఇలాంటి వారికి భయంకరమైనటువంటి శిక్ష ఉంది అని హదీసులో ముహద్దీస్ యొక్క మాటల్లో ఉంది. కాబట్టి సోదరులారా, అర్థం చేసుకోవాలి. ఏంటి అంటే ఒక ముస్లిం మోమిన్ అవడానికి మరొక ముఖ్య లక్షణం ఇక్కడ అల్లాహ్ ఏం చెప్తున్నాడంటే, అల్లాహ్ను ఆయన ప్రవక్తను దృఢంగా విశ్వసించిన తర్వాత ఎలాంటి సందేహానికి తావీయకుండా ఉండాలి. సందేహం అనేది ఉండకూడదు దైవ ప్రవక్త వారి యొక్క మాట పట్ల. నాలుగో విషయం ఏంటి? తమ ధన ప్రాణాలతో అల్లాహ్ మార్గంలో పోరాడాలి. ఇక్కడ కూడా వ్యత్యాసం కనబడుతుంది. ఎందుకంటే ఒక ముస్లిం విశ్వసించిన తర్వాత అల్లాహ్ మార్గంలో ధనాన్ని, తమ ప్రాణాన్ని, తమ సమయాన్ని, ఇంకా తమ కృషిని ఇచ్చే, కుర్బానీ ఇచ్చే విషయంలో వెనకడుగేస్తాడట. ఏంటి, ఇప్పుడే పలానాడికి చందా ఇచ్చాను, మళ్ళీ ఈడికి వచ్చాడు, మళ్ళీ ఈడు అడుగుతున్నాడు. ఈ వారం రోజుల కిందకి ఇస్తిమా పెట్టాము, మళ్ళీ ఇస్తిమా అంట, మళ్ళీ టైం తీయాలి ఆ రోజంట. ఇప్పుడే జుమ్మా జరిగింది, మళ్ళీ అసలు కూడా అంట. ఇలాంటి నినాదాలు వస్తూ ఉంటాయి ముస్లింల యొక్క మాటల్లో. మోమిన్లు అలాంటివి రావు, అల్హమ్దులిల్లాహ్. ఎందుకంటే మోమిన్ యొక్క విశ్వాసం ఏంటి అంటే ప్రతిదీ కూడా అల్లాహ్ వైపు నుంచి వస్తుంది అనేది నమ్మకం. ప్రతి విషయము, మంచి చెడు, లాభం నష్టం, సమస్తం అన్నీ కూడా మాట ఒకటి, ఆచరణ ఒకటి ఉండదు, రెండు కూడా ఒకటై ఉంటాయి. ఇంకా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో చెప్తున్నాడు, విశ్వాసులు సత్కార్యాలు చేసే విషయంలో ఒకరిపై ఒకరు పోటీ పడతారు అన్నాడు. ఒకరిపై ఒకరు పోటీ పడతారు. చూడండి, దీనికి సంబంధించిన చిన్న ఉదాహరణ. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జంగే తబూక్లో అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి
ప్రజలకు ఒక ఎలాన్ చేస్తారు, ఈ జంగుకు సంబంధించి మీ దగ్గర ఉండేటువంటి ధనాన్ని విరాళాలుగా ఇవ్వండి అని. అప్పుడు ఎవరికి ఉన్న స్తోమతను బట్టి వారు ఇచ్చేస్తారు. హజరత్ ఉమర్ బిన్ ఖత్తాబ్ రజియల్లాహు అన్హు వారు సంకల్పం చేసుకుంటారు, ఏంటి, నేను ఈ విషయంలో అల్హమ్దులిల్లా అబూబకర్ రజియల్లాహు అన్హు వారి కంటే కూడా నేను సదకా చేయడంలో ముందుండాలి, పోటీ పడతారు అబూబకర్ రజియల్లాహు. అప్పుడు ఉమర్ బిన్ ఖత్తాబ్ రజియల్లాహు అన్హు వారి దగ్గర ఉండేటువంటి ధనాన్ని అంతటిని లెక్కపెట్టి సగం ఇంటి వరకు ఇచ్చేస్తారు, సగం దైవభక్త ముసల వరకు లాభం తీసుకొస్తారు. ఆ సందర్భంలో అప్పుడు ఆ పరిస్థితిని బట్టి అబూబకర్ రజియల్లాహు అన్హు వారి దగ్గర ఏమి ఉండదు సహాయం చేయడానికి. కేవలం ఇంటిలో కొన్ని సామాన్లు ఉంటాయంటే ఆ సామాన్లు ఇంట్లో ఏమైతే ఉన్నాయో అవన్నీ తీసుకొచ్చి ఇచ్చేస్తారంట. దైవభక్త ముసల వారు అడుగుతారు, ఒకరిని అడుగుతారు, నువ్వేం తెచ్చావు అంటారు. ఉమర్ బిన్ ఖత్తాబ్ రజియల్లాహు అన్హు వారి యొక్క వంతు వస్తుంది. ఆయన చెప్తారు, ఓ దైవ ప్రవక్త, నా వద్ద ఉండేటువంటి ధనం నుంచి సగభాగం తీసుకొచ్చేసాను, ఉన్న సగభాగం ఇంటి వరకు వదిలేసాను. అబూబకర్ రజియల్లాహు అన్హు వారిని అడుగుతారు, ఓ అబూబకర్, నువ్వేం తెచ్చావు? ఓ దైవ ప్రవక్త, నా ఇంటిలో ఏమైతే ఉన్నాయో అన్నీ తీసుకొచ్చేసాను. మరి నీ ఇంటి వారి కోసం ఏం వదిలేవు అంటే, రెండు విషయాలు వదిలేను అంటారు. ఏంటి ఆ రెండు? ఒకటి అల్లాహ్ మరియు రెండు ఆయన రసూల్. ఈ రెండింటినీ ఇద్దరిని వదిలేనంటారు. ఈ ఇద్దరినే వదిలేనంటారు. అల్లాహు అక్బర్. చూడండి సోదరులారా, దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంటారు, ఓ అబూబకర్, ఇక్కడ ఉన్న అందరికంటే కూడా ఉత్తమమైనటువంటి సదకా ఎవరిది అంటే అది నీదే అంట. ఈ సంఘటన చూసి ఉమర్ బిన్ ఖత్తాబ్ రజియల్లాహు అన్హు వారు బోర్నేట్ చేస్తారంట. ఎందుకు ఎత్తుతారు తెలుసా? నేను ఎప్పుడు అబూబకర్ రజియల్లాహు అన్హు వారిని మించి నేను సత్కార్యం చేయాలనుకుంటాను, ఆయన యొక్క సత్కార్యంతో నేను పోటీ పడదామనుకుంటాను, కానీ ఎప్పుడు ఆయన సత్కార్యంతో నేను పోటీ పడలేను, ఆయన ఎప్పుడు ముందుంటాడు అని. అల్లాహు అక్బర్. విశ్వాసులు సత్కార్యాలు చేసే విషయంలో ఒకరిపై ఒకరు పోటీ పడతారు. చూడాలి, ముస్లింలు వెనుకడుగు వేస్తారు. ఇదే ఒక ముస్లింకి మోమిన్కి మధ్య ఉండేటువంటి తేడా. ఒక ముస్లిం మోమిన్ అయితే ఏంటి, కాకపోతే ఏంటి? ఒక ముస్లిం మోమిన్ అయితే ఏంటి, కాకపోతే ఏంటి? చూడండి, సాద్ బిన్ అబీ వక్కాస్ రజియల్లాహు అన్హు వారు తెలియపరిచిన ఒక హదీస్ ఇలా ఉంది. ఇన్షాల్లాహ్ నేను చెప్పడం ప్రయత్నిస్తాను. ఆయన ఒక జంగుకి సంబంధించినటువంటి మాలే గనీమత్ దొరికినప్పుడు దైవ ప్రవక్త ముహమ్మద్ వారు అక్కడ అందరికీ పంచుతూ ఉన్నారు. చాలా పెద్ద మొత్తంలో దొరుకుతుంది అన్నమాట మాల, అందరికీ పంచుతున్నారు. అయితే అప్పుడే ఇస్లాం అంగీకరించినటువంటి నవయువకులు ఉన్నారు, వారికి పంచుతున్నారు. సాద్ రజియల్లాహు అన్హు వారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో చెప్తారు, ఎందుకంటే ఒక వ్యక్తికి మాత్రం దైవ ప్రవక్త ఇవ్వట్లేదు, ఈ యుద్ధ సొత్తు ఇవ్వట్లేదు. అప్పుడు సాద్ ఇబ్న్ వక్కాస్ రజియల్లాహు అన్హు వారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్తారు, ఓ దైవ ప్రవక్త, ఈయన మోమిన్ అని నేను భావిస్తున్నాను, ఈయనకి కూడా ఇవ్వండి. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటారు, అతను ముమినా ముస్లిమా అంటారు. అప్పుడు ఈయన అంటారు, సాద్ రజియల్లాహు అన్హు వారు, ఓ దైవ ప్రవక్త, ఈయన మోమిన్ అని నేను భావిస్తున్నాను, ఈయన మోమినే, ఈయన కూడా ఇవ్వండి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మళ్ళా చెప్తారు, తను మోమినా ముస్లిమా. మరలా మూడోసారి కూడా ఇదే రిపీట్ అవుతుంది. కానీ దైవ ప్రవక్త ఆ వ్యక్తికి ఇవ్వరు, వీళ్ళకే ఇస్తారు. దీని గురించి ముహద్దీసిన్ యొక్క తఫ్సీర్ ఎలా ఉంది అంటే, దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వాళ్ళకి ఉన్న మాలంతా పంచడానికి ఈయనకి ఇవ్వకపోవడం గల కారణం ఏంటంటే, వాళ్ళు అప్పుడే ఇస్లాంలోకి వచ్చినటువంటి నవయువకులు, వాళ్ళల్లో ఒక్కరికి ఆ గనీమత్ మాల్ యొక్క సొత్తు ఇవ్వకపోయినా ఆ ప్రభావం అతని ఈమాన్పై పడుతుంది, అతని హృదయం విశ్వాసంపై పడుతుంది. ఈ వ్యక్తి ఆల్రెడీ మోమిన్ విశ్వాసి, ఇతనికి నష్టం వచ్చినా, ఆపద వచ్చినా, కష్టం వచ్చినా, ఎంత ఫిత్నా వచ్చినా కానీ అతనిపై ఈమాన్ ప్రభావం పడదన్నారు. అల్లాహ్
ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి? ఒక ముస్లింకి చిన్న నష్టం వచ్చినా కానీ ఈమాన్ హృదయంపై పడుతుంది, ఒక మోమిన్కి పడదు. ఒక ముస్లింకి మోమిన్కి ఉండే వ్యత్యాసం. కాబట్టి సోదరులారా, ఒక మోమిన్ యొక్క హృదయము స్థిరత్వమైపోయి ఉంటుంది. అల్హమ్దులిల్లాహ్, స్థిరత్వం స్టాండర్డ్గా ఉంటుంది. ఎలాంటి ఫిత్నాలు వచ్చినా, ఉపద్రవాలు వచ్చినా, ఏమొచ్చినా కానీ అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తపై కొంచెం కూడా ఈమాన్ చెక్కు చెదరు. కాబట్టి ప్రతి ముస్లిం కూడా మోమిన్ అయిపోవాలి. మీరు అర్థం చేసుకోండి, ఈ దునియాలో చాలామంది ముస్లింలు ఉంటారు, చాలామంది ముస్లింలు ఉంటారు. ఉదాహరణకి నమాజ్నే చూడండి. మనం ఇక్కడ ఉంటే నమాజ్ సమయం అయితే నమాజ్ చదువుతాం, ఎక్కడో ఉంటే నమాజ్ చదివాడు, ఎక్కడ ఉంటే నమాజ్ గుర్తే రాదు. ఒక మోమిన్కి ఈ భూమి మీద ఎక్కడున్నా సమయం ప్రకారం నమాజ్ ఆచరిస్తాడు. ఇంకా మనం ఎక్కడున్నా చెప్పు నమాజ్ ఆచరించేవారు ఉన్నారు. ఫజర్ నమాజ్కి ఎవరు లేస్తారు చెప్పండి? ఫజర్ నమాజ్కి ఎవరు లేస్తాడు? ఆడు మెలుకుంటే నమాజ్ చదువుతాడు. ఫజర్ నమాజ్కి నాకు తెలివే రాదు, నాకు గుర్తే రాదు, నాకు కుదరదు. ఒక మోమిన్ రాత్రి నిద్రపోయేటప్పుడే సంకల్పం చేసుకుంటాడు, నేను ఫజర్కి లెగాలి. ఒక మోమిన్కి ముస్లింకి ఉండే వ్యత్యాసం. అందుకే ముస్లిం కొంతకాలానికి మోమిన్ అయిపోవాలి. ముస్లిం ప్రారంభ స్టేజ్ అంతే. నేను ప్రారంభంలో ఉండిపోతానంటే ఎట్లా? నేను ప్రారంభంలోనే ఉండిపోయాను, లోపలికి రానంటే ఎట్లా? ఒక ముస్లిం యొక్క నెక్స్ట్ స్టేజ్ మోమిన్. నువ్వు మోమిన్కి రావాలి. దైవభక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్తున్నారు, ప్రతి మోమిన్, ఏ మోమిన్ అయితే ముస్లిం నుంచి మోమిన్ స్థాయికి వస్తాడో అతనిలో హృదయము పూర్తి పరిపక్వత చెందుతుంది అన్నారు. హృదయంలో ఈమాన్ పూర్తి పరిపక్వత చెందుతుంది, పూర్తి స్థాయికి వచ్చేస్తుంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంతిమ దినాన మీ యొక్క అందాన్ని, మీ యొక్క రూపాన్ని చూడడు, మీ హృదయాన్ని, మీ హృదయంలో ఉండే ఆచరణను చూస్తాడన్నారు. అప్పుడు నువ్వు మోమిన్గా ఉంటే నీకు ప్రతిఫలం ఉంటుందా? ముస్లింలా ఉంటే ఏమో ప్రతిఫలం ఉంటుందా? ఆలోచన చేసుకోవాలి సోదరులారా. అందుకే దైవ ప్రవక్త ఏం చెప్పారు? లా యద్ఖులుల్ జన్నత ఇల్లా మోమిన్. ఏ ముస్లిం అయితే మోమిన్ కాడో ఆ ముస్లింకి స్వర్గం దొరకదన్నారు. అల్లాహ్ సాక్షిగా, ఎవరి చేతిలో అయితే నా ప్రాణం ఉందో ఆయన సాక్షిగా నేను చెప్తున్నాను, ఇక్కడున్న అందరిలో వారి యొక్క హృదయాల్లో పరిపూర్ణమైన ఈమాన్ ప్రవేశించినంత వరకు వారికి జన్నత్కి ప్రవేశం లేదన్నారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సహబాలతో చెప్తున్న మాట ఇది. మీ అందరిలో హృదయంలో ఈమాన్ లోపలికి రానంత వరకు జన్నత్ రాదన్నారు ప్రవక్త ముహమ్మద్. జన్నత్ లేదు. అలా ఇన్నహు లా యద్ఖులుల్ జన్నత ఇల్లా ముమిన్. ఎవరైతే అల్హమ్దులిల్లాహ్ ముమిన్ స్థాయికి వస్తారో, ముస్లిం స్థాయి నుంచి మోమిన్ స్థాయికి వస్తారో వారికి స్వర్గం ఉంది అన్నారు. వారికి స్వర్గం ఉంది అన్నారు. కాబట్టి సోదరులారా, ఇలా మనం పరిశీలన చేసుకుంటూ పోతే అల్హమ్దులిల్లాహ్ ముస్లింకి మోమిన్కి వ్యత్యాసం కనబడుతుంది. ప్రతి ముస్లిం కూడా మోమిన్ అయిపోవాలి. మోమిన్ అయిపోతేనే ప్రతిఫలం ఉంటుంది. నామ్ కహా, నేను ముస్లింని, నాకు జుబ్బా ఉంది, గడ్డం ఉంది అంటే అవ్వదు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అలాంటి వ్యక్తిని అంతిమ దినాన చూడడు. కాబట్టి సోదరులారా, నేను అల్లాహ్తో దువా చేస్తున్నాను, అల్లాహ్ ఏ విషయాలు అయితే ఇక్కడ చెప్పడం జరిగిందో దీనిపై జ్ఞానాన్ని హాసిల్ చేసి అమలు చేసే భాగ్యాన్ని ప్రసాదించు. ఇంకా ప్రతి ముస్లిం కూడా అల్హమ్దులిల్లాహ్ మోమిన్ స్థాయికి వచ్చే భాగ్యాన్ని ప్రసాదించు అల్లాహ్తో దువా చేస్తున్నాను. అంతిమ దినాన ఎవరినైతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కరుణిస్తాడో, ఆయన కారుణ్యం ఎవరిపై ఉంటుందో ఆ యొక్క ఉమ్మతిలో, ఆ జమానాలో మేమంతా కూడా, మా తోటి సాథీలందరూ కూడా ఉండే భాగ్యం ప్రసాదించాలని దువా చేస్తున్నాము. అంతిమ దినాన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆ భయంకరమైన జహన్నం నుంచి రక్షించి ఎవరినైతే జన్నతులకు పంపిస్తాడో ఆ జన్నతుల యొక్క విభాగంలో మేము కూడా ఉండే భాగ్యాన్ని ప్రసాదించాలని దువా చేస్తున్నాము. ఆమీన్. వాకిర్ దావనా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. రబ్బనా తఖబ్బల్